హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న జీవి ప్రకాష్ కుమార్ యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన రెబల్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు. నాకైతే మూవీ అయితే నచ్చలేదు. మూవీ అయితే కొంచెం కాదు చాలానే డిసప్పాయింట్ చేస్తుంది. అసలు మూవీలో అయితే అసలు చాలా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. అలా అవేంటో డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ తమిళనాడుకి చెందిన కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళైతే కేరళలో ఒక డిస్ట్రిక్ట్లో అయితే వాళ్ళైతే వర్క్ చేయడానికి వెళ్తుంటారు లైక్ ఎస్టేట్లో. సో వాళ్ళ పిల్లలు కొంతమంది వచ్చేసి పాలక్కడ్లో ఒక కాలేజ్లో అయితే చదువుకోవడానికి వెళ్తుంటారు. బికాజ్ ఎందుకు అంటే చదువుకుంటే కనుక మన లైఫ్ అయితే బాగుంటుంది, మనకు ఒక బెటర్ లైఫ్ వస్తుంది అని చెప్పి. సో వీళ్ళంతా తమిళన్స్ అనమాట. సో అందులోనే హీరో ఉంటాడు. సో అప్పుడు మలయాళం స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కొంతమంది లైక్ హీరో వాళ్ళ బ్యాచ్ అయితే ర్యాగింగ్ చేస్తుంటారు. సో ఫైనల్గా అది ఏమవుతుందంటే లైక్ తమిళ్ వర్సెస్ మలయాళం లాగా మారుతుంది అనమాట. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ స్టోరీ అనేది సరిగ్గా ఉండదు. స్టోరీ అనేది ఒక హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అసలు మనం హిస్టరీ మనం చూసుకుంటే కనుక లైక్ తమిళ్ అండ్ మలయాళం వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ లానే ఉంటారు. లైక్ స్వాతంత్రం వచ్చిన తర్వాత లైక్ 1947 నుంచి ఇప్పటి వరకు లైక్ తమిళ్ అండ్ మలయాళం వాళ్ళిద్దరి మధ్యలో ఒక్క ప్రాబ్లం కూడా అనేది రాలేదన్నమాట. లైక్ బట్ తమిళ్ అండ్ కన్నడకి అయితే వచ్చింది, లైక్ తమిళనాడు అండ్ కర్ణాటకకి అయితే వచ్చింది. అది కూడా కావేరీ వాటర్ సంబంధించిన విషయంలో. సో రెండు ఆపోజిట్ గ్రూప్స్ అనమాట. సో వాళ్ళు తమిళ్ అండ్ కర్ణాటక వాళ్ళు కొంచెం ఎనిమీస్ లానే ఉంటారు. ఎందుకంటే లైక్ కావేరీ వాటర్ గురించి. సో అలా లేక కావేరీ వాటర్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు లైక్ తమిళనాడు నుంచి కర్ణాటకకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆపుతారు. లైక్ లారీస్ అనేవి తీసుకెళ్తుంటాయి కదా లైక్ గూడ్స్. సో బస్సెస్ కానీ అండ్ గూడ్స్ క్యారీ చేసే లారీస్ కానీ అన్ని ఆపుతుంటారు అనమాట. సో వాళ్ళైతే కొట్లాడుకుంటారు. సో అదొక వేరే ఇష్యూ. బట్ తమిళ్ అండ్ మలయాళం వాళ్ళు మాత్రం ఒక్కసారి కూడా కొట్టుకోలేదు. అసలు వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ తమిళ్ అండ్ మలయాళంకి పడదన్నట్టు చూపించారు. సో అసలు ఇక్కడ కనెక్టింగ్ ఫ్యాక్టర్ అనేది సరిగ్గా ఉండదు. లైక్ మనం తెలుగు చూసుకుంటే కనుక లైక్ తెలుగు అండ్ ఇక్కడ మనం కొంచెం ఫ్రెండ్లీగా అయితే ఉంటాం అనమాట. అసలు తెలుగు రాష్ట్రాలకి ఏ స్టేట్ అయితేనే ప్రాబ్లం లేదు, అది వేరే విషయం. బట్ తమిళ్ అండ్ కర్ణాటకకి అయితే ప్రాబ్లం. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే తమిళ్ అండ్ మలయాళంకి ప్రాబ్లం అయితే చూపించారు, బట్ అది ఎక్కడ ప్రాబ్లం అయితే లేదనమాట. సో మెయిన్ కనెక్టింగ్ ఫ్యాక్టర్ అయితే మిస్ అయింది. సరే ఇదంతా పక్కన పెట్టేసి సినిమాకి ఇది ఎలా ఉంది అంటే స్టోరీ అయితే సరిగ్గా లేదు. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి లైక్ స్టార్ట్ అవ్వడం కొంచెం ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది. లైక్ 30 minutes అయితే బాగానే ఉంటుంది, స్టార్టింగ్ 30 minutes. ఆ తర్వాత కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి, అది కూడా బాగానే ఉంది. అండ్ ర్యాగింగ్ సీన్స్ కొంచెం బాగానే ఉన్నాయి. బట్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ మనకు చాలా సీన్స్ బోర్ అయితే కొడతాయి, చాలా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. అసలు ఈ మూవీ ఒక్కొక్క సీన్ని మనకి ఎక్స్టెండ్ చేసినట్టు అనిపిస్తుంది. లైక్ ఒక హాఫ్ అన్ అవర్ సినిమాని ఒక 2.5 hours ఎక్స్టెండ్ చేసినట్టు మనకైతే అనిపిస్తుంది అనమాట. సో అది ఒక మెయిన్ ప్రాబ్లం. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ జీవి ప్రకాష్ కుమార్ అండ్ ప్రేమలు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన అమ్మాయి కానీ అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ దగ్గర బాగానే చేస్తారు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అదైతే సరిగ్గా ఉండదు. అండ్ ఈ మూవీ కొంచెం మనకి పరయముల్ పెరిమాల్ అనే ఒక మూవీ ఉంటుంది, మారీ సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ అయితే మనకైతే కొంచెం గుర్తొస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 1.5 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.